హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. మనకు మూవీస్లలో లవర్ బాయ్ అనంగానే ఎవరు గుర్తొస్తారు? సిద్ధార్థ్. సో సిద్ధార్థ్ గారు చేసిన మూవీస్లలో హీరోయిన్స్ని ప్యాంపరింగ్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తే వెళ్ళు కానీ నైట్ టైం కాదు అని అలా చెప్పడం క్యూట్గా. సో ప్యాంపరింగ్ అయితే చాలా బాగుంటుంది. సో సిద్ధార్థ్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక తమిళ్ హీరో అయినా కానీ తెలుగులో మాత్రం ఒక మంచి పేరుంది. సో మనకి ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది మాత్రం మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. దాని తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ మూవీలో చేశారు. అండ్ దాని తర్వాత మనకి తెలుగులో చూసుకున్నట్లయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో చేసి ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. అండ్ యాక్టింగ్తో కానివ్వండి, సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఒక మంచి పేరు అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత మనకి చాలా మూవీస్ చేశారు. సో ఆ మూవీస్లలో కొన్ని మూవీస్ చెప్తాను. అండ్ దానికంటే ముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో డిఎస్పి గారు మ్యూజిక్ అందించడం, సో సాంగ్స్ అదంతా చాలా బాగుంది. క్యూట్ లవ్ స్టోరీ. సో మంచిగా ప్యాంపరింగ్ చేయడం హీరోయిన్ని చాలా బాగుంది. అండ్ చాలామంది అనుకుంటారు కదా, సో సిద్ధార్థ్ గారిలాగా ఐ మీన్ వాళ్ళకు ఉంటే బాగుండు అలా ప్యాంపరింగ్ చేయడం, సో అలా క్యూట్ మాటలు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. బట్ అలా ఉండరులేండి. సో అదంతా పక్కన పెట్టేద్దాం, మూవీ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ సిద్ధార్థ్ గారి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత మనకు బొమ్మరిల్లు మూవీ చేశారు. అండ్ దాని తర్వాత చాలా మూవీస్ చేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, లవ్ ఫెయిల్యూర్, ఇలా చాలా మూవీస్ చేశారు. కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని ఓకే అనిపించిన మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత తెలుగు సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు సిద్ధార్థ్ గారు. సో అలా బ్రేక్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం తర్వాత అజయ్ దూపతి దర్శకుడిగా పరిచయమైన మహాసముద్రం సినిమాలో మనకి సిద్ధార్థ్ గారు మళ్ళీ కనిపించారు. అండ్ దాని తర్వాత సిద్ధార్థ్ గారే నిర్మాతగా చేసిన చిన్న మూవీ, సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో దాని తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీ మిస్ యూ. సో అది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుంది త్వరలో. అండ్ ఈ మిస్ యూ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో ఆడియన్స్ ఏమంటారు, మూవీ ఎలా ఉంటుంది అనుకునే ముందు తమిళ్లో చూసిన వాళ్ళైతే ఓకే పర్లేదు బాగుంది అని అనుకుంటారు. బట్ మనకి ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే పుష్పరాజ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు ఈ మూవీని? సో నేను ఎందుకు అంటున్నానంటే మనకి సిద్ధార్థ్ గారు ఒక ఈవెంట్లో మాట్లాడారు కదా, సో ఒక డైలాగ్ చెప్పారన్నమాట, దిగ్గేదేలే అని. సో ఇలా చెప్పినప్పుడు స్టేజ్ ముందు ఉన్న అతను, సార్ అది దిగ్గేదేలే కాదు సార్, తగ్గేదేలే డైలాగ్ అని అంటే, ఎవరో చెప్పిన డైలాగ్ని నేను యూజ్ చేయను, అన్ని సినిమాలు ఒకటే, పుష్పరాజ్ అనేంత ఐ మీన్ అంత పెద్ద సినిమా అని కాదు, ఇంత చిన్న సినిమా అని కాదు, సినిమా అంటేనే ఒక్క సినిమా అని అర్థం అని చెప్పారు. సో మరి ఆ మాటలు విన్న తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తారా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ గారి సినిమాకి పుష్పరాజ్ ఫ్యాన్స్ అడ్డుపడతారా, లేదంటే పర్లేదులే వెళ్ళిపోని సినిమాలు చేసుకొని అని అనుకుంటారా, ఏమనుకుంటారో ఏం చేస్తారో సినిమా గురించి? సో పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఐ మీన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.